100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల నుంచి వ్యక్తులకు తరలిపోయాయని, వారంలోపు దీనిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవిత్రమైన టీటీడీ అపవిత్రంగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం కన్నీళ్లు క్షేత్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రోజున టీటీడీ పరిపాలనా భవనంలో ఫైల్స్ తగలబడిపోవడానికి కారణం ఎవరో తేలాలనే అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఆకలి అప్పులు, నిరుద్యోగం సమస్యతో సతమతమవుతున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పొలిటీషియన్లకు వరంగా మారిందని అన్నారు. దీనిపై గతంలోనూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారో చెప్పాల్సి ఉందని డిమాండ్ చేశారు. తిరుపతిలో విమానాశ్రయాల ఆవశ్యకత కంటే ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల పరిశుభ్రత లేక ఉన్నాయని, ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. 1200 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చారు, అనవసరంగా ఇచ్చారు. అవసరం ఉందా? చౌల్ట్రీని కొట్టాల్సిన అవసరం ఉందా? రోడ్లకి ఏమైనా ఇబ్బంది ఉందా? 1200 కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేదవాళ్ళు వేసినటువంటి రూపాయి 5 రూపాయలు ఆ డబ్బుల్లో నుంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలరా? ఎంత గొప్పది! మిగిలిన డబ్బు వేరు, ప్రభుత్వ డబ్బు వేరు, అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు. ఆ డబ్బుని, పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను, ఏలెత్తి చూపిస్తున్నాను. అదే నేతలకు 100 కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి. ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలియదు. 10%, 1% కాదు, 10%. ఎక్కడ పోయింది డబ్బు? ఏంది విజిలెన్సు? ఎక్కడుంది విజిలెన్సు? లెన్సే లేదు, మళ్ళా దానికి ఒక విజిలెన్సు. దరిద్రం. 100 కోట్లు ఇది పవిత్రమైనటువంటి డబ్బు. 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు, 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 తప్పు. మాట్లాడకుండా ఉండలేము, తెలిసి ఉండలేము. ఎంతకాలం ఉంటాం?